అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలిత ప్రకారము మీకు అనంత విశ్వంలోని అత్యంత శక్తివంతమైన 9 దైవ శక్తులు కూడా ఇప్పుడు మీ పక్షాన బలంగా నిలబడబోతున్నాయి. ఇవి మీకు అండగా ఉండటానికి, మిమ్మల్ని విజయం నిలబెట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చేయవలసింది ఒకటేనండి. ఏ చిన్న తప్పు కూడా చేయకండి. మీరు ఎంత కష్టపడ్డారంటే, ఎంత నిజాయితీ పరులంటే, పనుల కోసం ఎంతగా తప్పించేవారంటే మీలోని ఆ మంచి గుణమే ఆ దైవశక్తులు కూడా మీకోసం సహాయం చేయకుండా ఉండలేనంతగా ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఆ శక్తులు మీపై పూర్తిగా ఆకర్షితులయ్యాయి. మీరు ఇప్పుడు ఆ దైవ శక్తులు మీపై అంతులేని దయ చూపిస్తున్నాయి. ఇప్పటి నుండి మీరు కనుక ఎటువంటి చిన్న తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఆ దైవ శక్తులు మరియు ఆ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని సాక్షాత్తు స్వర్గం కంటే అద్భుతంగా వైభవంగా మారుస్తారు. గడిచిన కాలంలో మీరెన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని అవమానాలు మౌనంగా భరించారో, ఎంతటి లోతైన బాధలు అనుభవించారో ఈ దైవశక్తులకి మరియు ఈ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని సాక్షాత్ స్వర్గం కంటే అద్భుతంగా వైభవంగా మార్చబోతున్నారు. గడిచిన కాలంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని అవమానాలు మౌనంగా భరించారో, ఎంతటి లోతైన బాధలు అనుభవించారో ఆ దైవశక్తులకు మరియు నలుగురు వ్యక్తులకి బాగా స్పష్టంగా తెలుసు. మీ మౌన రోదనలను, మీ హృదయంలోని దాగి ఉన్న బాధను చూసి ఈ దైవశక్తులు మీపై కృపను కురిపించాలని నిర్ణయించుకున్నాయి. ఒక నలుగురు వ్యక్తులు కూడా మీకోసం తనువు, మనసు, ధనం అనే త్రికరణ శుద్ధితో పూర్తిగా అంకితమై ఉన్నారు. రాబోయే కాలం మీ అద్భుత ఎదుగుదలకు సువర్ణ యుగానికి పునాది వేస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు చాలా అప్రమత్తంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ దైవశక్తులు మిమ్మల్ని పరీక్షించడానికి ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు. ఇప్పుడు వారిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అంతా చెడిపోతుందండి. ఇక మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ దైవ శక్తులు మీపై కోపగించి వెనక్కి వెళ్ళిపోతాయి. వారిని ఎలా గుర్తించాలి, ఏ సంకేతాలు గమనించాలనేది బాగా అర్థం చేసుకోండి. తద్వారా ఏంటంటే తప్పు జరగకుండా ఉంటుంది. ఇక ముందు పూర్తి సమాచారం నేను మరింత వివరంగా చెప్తాను. మీకోసము ప్రాణాల నలుగురు వ్యక్తుల పేర్లండి మరియు ఆ దైవ శక్తుల గురించి చెప్తాను. ఇక్కడ మీరు ఏమాత్రం పొరపాటు చేయకూడదు. జాగ్రత్తగా గమనించండి. మీరు వీడియోని చివరి చూస్తే మీకైతే అర్థమవుతుందండి. రేపటి రోజున ఈ నలుగురు వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా మీ కాళ్ళ మీద భూమి కలుగుతుంది. ఎందుకంటే మీకోసం సర్వస్వాన్ని అర్పించి ఆ వ్యక్తుల పేర్లు బయటపెట్టే సమయం వచ్చింది. ప్రస్తుత ప్రపంచం చాలా స్వార్థపూరితమైందండి. మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరు మీతో నిలబడరు. కానీ ఆ నలుగురు వ్యక్తులు ఏంటంటే స్వార్థం లేకుండా కేవలం మీ మేలు కోసమే మీ పక్కన కొండంత అండగా నిలబడ్డారు. వారు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు, శారీరక ధైర్యాన్ని ఇస్తారు, మానసిక బలాన్ని అందిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తుల్ని మీరు జీవితం నుండి పొరపాటును కూడా దూరం చేసుకోకండి. మీరు ఏదైనా తప్పు చేసి ఈ నలుగురు వ్యక్తులు మీకు దూరం అయితే మీ అదృష్టం మీపై ఆలిగిందని అర్థం చేసుకోండి. భగవంతుడు మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఆయన స్వయంగా రాడండి. తన దూతలను మన దగ్గర పంపిస్తాడు. భగవంతుడి చేత పంపబడిన వారే మనకు దూతలు, దేవతలతో సమానం. మీకోసం దేవతలు లాంటి ఆ వ్యక్తులు 2 పురుషులు, 2 మహిళలు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు వారి యొక్క గుర్తింపు, వారి పేర్లు, వారు ఎక్కడ ఉంటారో, ఎలా కనిపిస్తారో ఇవన్నీ కూడా చెప్తాను. మీరు వారి పట్ల ఎలా ప్రవర్తించా కూడా చెప్తాను. లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాలంటే ఈ నలుగురు వ్యక్తులు. వారిని గుర్తించడం కూడా చాలా అవసరము. ఎందుకంటే మీకు సాక్షాత్ దేవత స్వరూపులు. మీరు మీ నిజమైన మిత్రులు. ఆ 2 మహిళలు మీకు సాక్షాత్ లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాలు. మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆ 2 పురుషులు మీ జీవితంలో శనిదేవ, మహారాజా మరియు పరమశివుడి స్వరూపాలు. వీటిని గుర్తించడంలో పొరపాటు చేసి జీవితం నాశనం అవటం ఖాయం. ఈ రహస్యాన్ని నేను ఇప్పుడు పూర్తిగా బయటపడతాను.
ఇక మీరు ఈ నలుగురు వ్యక్తులను గుర్తించాలంటే మీ జీవితంలో అంటే రేపటి రోజున ఆ దైవ శక్తులు మీ జీవితంలో ఎటువంటి పెద్ద మార్పులు తీసుకొస్తాయో తెలుసుకుందామండి. ఈ శక్తులు మీ రూపంలో మీ ఇంటికి రావచ్చు అనే రహస్యాన్ని కూడా చెప్తాను. మరి మిత్రులారా, రేపటి రోజున ఈ రాశి ఏ ఇంటికి అంటే మీ ఇంటికి ఏ రూపంలో వస్తారు నలుగురు, ఏ మనిషి రూపంలో అయినా కానీ ఒక జీవి రూపంలో అయినా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. తద్వారా వారిని గుర్తించడం మీకు సులభం అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసే శక్తులు కోపగిస్తే మాత్రం మీ జీవితంలో లాభం నష్టంగా మారుతుంది, సుఖం బాధగా మారుతుంది. అందుకే రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా మీరు శనీశ్వరుని యొక్క నామాలు కూడా జపించండి. శనీశ్వరుని పూజ అయినాక శివాలయ దర్శనం చేయండి. శివాలయంలో దర్శనం అయ్యాక స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. నా జీవితాన్ని మార్చు స్వామి అని ఖచ్చితంగా మీరు రేపటి రోజున మీరు స్వామిని ఏడుకోండి. అన్ని రకాల కూడా రేపటి రోజున స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. రేపటి రోజున మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా మీరు స్వామి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అంటే ఎవరైనా సరే సాక్షాత్తు పరమశివుడు ధనప్రసాదండి. ఆ స్వామి మనకి ధనాన్ని అన్ని రకాలు కూడా అందిస్తూ ఉంటాడు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శివాలయ దర్శనం చేసుకొని స్వామివారికి మీ సంకల్పం చెప్పుకున్నట్లయితే అన్ని రకాల మీకు ఆ నగురు ద్వారా మీకు అన్ని రకాల లబ్ధి ఖచ్చితంగా జరుగుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు పాటించవలసిన నియమాల గురించి చెప్పుకుందామండి. రేపటి రోజున ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసి తీరాలి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా కలిసి వచ్చే రోజని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు లాభదాయకమైన రోజే. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంటే ఒక స్త్రీ ద్వారా అనుకొని అంటే డబ్బు అనేది రాబోతుంది. అన్ని రకాలుగా కూడా ఈ స్త్రీ ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసిపడతనంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయట పెట్టరు, ఇతరుల విషయాలు గోప్యంగా ఉంచుతారు, గూఢాచారానికి సమాచార సేకరణకు విలక్షణ పాత్రలు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము, ఇతరులు చెప్పే విషయాలు నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు. భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా రావడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సిద్ధాంతాలు రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం అయితే ఈ రాశి వారికి కాదని చెప్పుకోవచ్చండి. వీరి జీవితంలో ఎదగకపోవడానికి కూడా కారణం కూడా ఇదే. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి కూడా కారణం. ఇంకా వైవాహిక జీవితానికి వస్తే కొన్ని సంఘటనలు మీకు పెళ్లిగా జరిగిన మంచి దారితీస్తాయి. సహోదర వర్గం ఎదుగుదలతో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. మీరు అనేక మందికి శత్రువు అవుతారు. బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవన శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపు దారితీస్తాయి. మీరు అనుకున్నది తప్పక సాధిస్తారండి. జరిగిన సంఘటనలు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు కూడా. రేపటి రోజు భూములు పెరగడం వలన జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తారు. ఎవరైనా ఒకరు రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఇక మీ స్థితి జీవితకాలం కొనసాగుతుందండి. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాయ సాధనకు వినూత శిబిరాలు నిర్వహించడానికి ఎవరు అడ్డు లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు కూడా. ఇక ముఖ్యమైన విషయం, బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసే సహాయం అందుతుంది. ఈ కారణంగా అభివృద్ధి కంటపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తి కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి. రేపటి రోజున మీకన్నా కూడా గ్రహాల యొక్క సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులకు లక్ష్య పెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంతగా గమనిస్తే అంత మంచిదండి. ఇక మీరు రేపటి రోజున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే, కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఇక ఈ రాశి వారు అన్ని రకాలు కూడా రేపటి రోజున మీరు అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా రేపటి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి చేసినాక ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.